ప్లంబింగ్ డైవర్టర్ సెట్ చేస్తున్నాము. చూడండి, మీకు ఇంతకుముందు వీడియో చూపించాను, అది సన్సిట్ ట్యాంక్ పార్ట్ 1, ఇది పార్ట్ 2. ఈ ప్లంబింగ్ పని అనటం చాలా కష్టం. ఎలా అంటే ఇప్పుడు పీవీసీ గమ్ వచ్చింది కాబట్టి ఈజీగా ఉంది. ఇంతకుముందు అయితే థ్రెడ్డింగ్ వేసుకోవాలి, పైపులంతా చాలా రిస్క్ ఉండేది. అలాంటి వాళ్ళ కష్టం ఎంత కష్టపడాలో ఇప్పుడు ఉండే జనరేషన్ వాళ్ళకి ఎవరికి తెలియదు. నేను చెప్పేది ఏమంటే ప్లంబింగ్ పని ఈజీనే, కానీ కొన్ని సందర్భాల్లో ఫిట్టింగ్స్ సరిగా కాకపోయినప్పటికీ చాలా కష్టపడాల్సి వస్తుంది. బ్రో, నా వీడియో మీకు నచ్చినట్లయితే, నాకు ఇప్పుడుండే జనరేషన్ వాళ్ళు టైం పాస్ చేస్తూ ఊళ్ళో హాయిగా ఉంటారు, కానీ అలాంటి లైఫ్ కావాలని కోరుకుంటున్నాను, కానీ నాకు రావట్లేదు. ఎనీ టైం కష్టపడాలి 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 అనేది తప్ప వేరే ఉద్దేశం లేదు. నేను చెప్పేది ఏమిటంటే బ్రో, నేనైతే ఈ పని నేర్చుకునేటప్పుడు చాలా టైం వేస్ట్ చేశాను. నాకు తెలియని టైంలో చాలా వేస్ట్ అయిపోయింది, కానీ ఇప్పుడు నాకు చాలా తెలిసి వస్తుంది ఏమంటే వృధాగా పోయిన కాలము ఎప్పటికీ తిరిగి రాదని. కానీ ఒకప్పుడు నేను ఈ పని నేర్చుకుంటే నాకు ఎంతో బెటర్ లైఫ్గా ఉండేనేమో. కానీ చాలా మంది టైం వేస్ట్ చేసుకుంటూ చాలా టైం పాస్ చేస్తారు. బ్రో, లైఫ్ అనేది నీటి బుడగ లాంటిది, అది ఎప్పుడు పేలిపోతుందో ఎవరికి తెలియదు. కావున మీరు టైం వేస్ట్ చేసుకోండి. లైఫ్లో ఏదో చేయాలనుకునే వాళ్ళు చేయండి, పని నేర్చుకోవాలా ఇది చేసుకోవాలనుకునే వాళ్ళు అది చూసి, అంటే మనం ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో ఏ వయసులో చేయాలో ఆ వయసులోనే చేయాలి. వయసు దాటిపోయిన తర్వాత మనం ఎంత బాధపడినా కూడా అది దరిచేరదు. బ్రో, చాలా మంది టైం వేస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇంకంతా మనం ఏదో సాధించాలనుకున్నప్పుడు ఈ వయసు రీజనబుల్, దయచేసి మీరు గ్రహించండి. మళ్ళీ అలాగే నా వీడియోని లైక్ చేయడం, నా వీడియోని ఎవరు లైక్ చేయట్లేదు, వేడుకైన జోడు చూడమంటూ జరిపిద్దు జడచిందు మదన పదవి మన కందేలా చెరిపేద్దు అద్దు సడిలేని సర్దుబాటు చేయమంది ముద్దిమ్మంది ఓ చామంతి మనసిమ్మంది ఓ పూబంతి చలి రాత్రిలో జత జాతరలో ఎటుపోను జాబిలి రహదారులన్నీ తారలైన వేళ ముద్దిమ్మంది ఓ చామంతి మనసిమ్మంది ఓ పూబంతి